అమ్మ గొప్పదా? భార్య గొప్పదా? మరి అమ్మకి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యాలా? భార్యకి ఇవ్వాలా? భార్యకిస్తే అమ్మ కోపం, అమ్మకిస్తే భార్య కోపం. వీళ్ళిద్దరి మధ్య నలుగుతూ ఉన్న మగాళ్ళని చూస్తే అప్పుడప్పుడు జాలేస్తది. మరి వీళ్ళకొక లాజిక్ చెప్పాలనుకుంటున్నా. మీరు గనక వచ్చిన భార్యను కొత్తగా పెళ్లి చేసుకొనొస్తారు గదా! ఆ వచ్చిన భార్య అన్నీ మీరే అనుకోనొస్తది. అలా వచ్చినప్పుడు మీరేం చేయాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ మీ భార్యకివ్వాలి. ఎందుకు అనంటే మరి అమ్మని నిర్లక్ష్యం చేసినట్టని అనుకోకండి. అమ్మ అమ్మే. అమ్మ స్థానం అమ్మకే ఉంటది. భార్య స్థానం భార్యకే ఉంటది. భార్యకు సపోర్ట్ చేస్తే, భార్యకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే, మీ అమ్మా నాన్నను కూడా తన అమ్మా నాన్నలాగా చూసుకున్నప్పుడు, అప్పుడు మీకు బర్డెన్ కూడా తగ్గుతది గదా! మీరే ముందు మా అమ్మ ఇలా చేస్తది, మా అమ్మ అలా చేస్తది, మా అమ్మ చేసిన కర్రీనే బావుంటది, నీకు చెయ్య రావట్లేదు అంటే, ఒకప్పుడు అమ్మ కూడా నీ భార్యలాగా చేసిన ఆవిడని. ఆమెకిప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎక్కువొచ్చింది గాబట్టి, ఆమె వంటలు బావుండొచ్చు, ఆమెకు పనులు బావుండొచ్చు, ఆమె ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఏదైనా అనుభవాన్ని బట్టే అన్నీ వస్తాయి గాబట్టి, నీ భార్యకు ఆ అనుభవం నేర్పించుకుంటూ నువ్వెక్కువ ప్రియారిటీ ఇస్తే, నీకు ఎలాంటి కష్టాలు లేకుండా హ్యాపీగా బతకగలుగుతావు. అందుకే భార్యని సపోర్ట్ చేయండి, అమ్మను ప్రేమించండి. అప్పుడే మీ మగాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంటే భార్యకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా అంటే, తను కొత్తగా వచ్చింది, తనకేం తెలీదు కాబట్టి మీరు అలా మోరల్ సపోర్ట్ ఇస్తే తను ఆటోమేటిక్‌గా కుటుంబాన్ని మీదేసుకొని తను అన్ని పనులు చేస్తది. కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుతది. ఒక్క చిన్న లాజిక్ దృష్టిలో పెట్టుకొని మీరు భార్యల విషయంలో ఈ లాజిక్‌ని ఉపయోగించండి. మీ లైఫ్‌ని హ్యాపీగా ఉంచుకోండి. మీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుకోండి. మరి మీరు హ్యాపీగా మా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.